ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. మేషరాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతుంది. డిసెంబర్ నెల 27, 28, 29 తేదీల్లో మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. ఊహించని రాజయోగం పట్టబోతోంది. అసలు మేషరాశి వారి లైఫ్కి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది డిసెంబర్ నెల 27, 28, 29 తేదీల్లో మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగానే చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆశించిన ఫలితాలు రావడానికి కాస్తంత ఎక్కువగానే శ్రమించాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా బాగా ఆలోచించి ఆచితూచి సరైన దానిని ఎంచుకోవాలి. దుర్గా ధ్యాన శ్లోకం చదివితే అన్ని విధాలుగా కూడా మీకు చాలా మంచిది. ధనయోగం అనుకూలంగా కొనసాగుతుంది. సంపదలు పెంచుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏకాగ్రతతో ముందుకు సాగితే ఆర్థికంగా మంచి పురోగతి కూడా సాధిస్తారు. శుక్రయోగ ప్రభావంతో ఐశ్వర్య సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు అధికంగానే పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉంటే మేలు. మనోధైర్యంతో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మేలు. ఒంటరిగా కాకుండా తోటివారితో సహకారంతో పనిచేస్తే మీకు మేలు జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో మాట పట్టుబులకు పోకుండా సర్దుకుపోయే ధోరణి మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. ఈశ్వర ఆరాధన శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఈ రాశి వారు 2026 మేషరాశి వారికి బంగారపు అవకాశాలను తీసుకురాబోతోంది. ధన ప్రవాహం అనేది అధికంగా పెరుగుతుంది. ఈ రాశి వారికి కొన్ని లాభాలు అయితే కలుగుతాయి. కుటుంబ జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతోంది, కెరియర్ ప్రేమ జీవితం ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇలాగ అనేక విషయాల గురించి అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారి కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. పని ప్రదేశంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి ఈ రాశి వారికి 2026 మార్చి నుండి జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు సీనియర్ల సపోర్ట్ అనేది ఉంటుంది. మీరు కష్టపడిన దానికి మించిన గుర్తింపు కూడా కలుగుతుంది. 2026 మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేది సాధారణంగా ఉంటుంది. ధన ప్రవాహం ఉంటుంది. ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. బిల్డింగ్లు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది చాలా అద్భుతమైన సమయము. ఆగస్టు నెల తర్వాత పాత ఇన్వెస్ట్మెంట్ల నుండి ఎక్కువ లాభాలు కూడా వస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయకుండా డబ్బును జాగ్రత్తగా సేవ్ చేయడం మంచిది. మొత్తంగా చూస్తే 2026లో ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురుకావు. ఈ రాశి వారి కొత్త ఏడాది చాలా బాగుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అయితే నీరసం, బీపీ లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఉండవచ్చు. ఆరోగ్యం బాగుండడానికి మంచి జీవనశైలిని పాటించాలి. రెగ్యులర్గా వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందడం కూడా చాలా అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మీకు మేలు. మేషరాశి వారి ప్రేమ జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది. కొత్త ఉత్సాహం ఉంటుంది. ఎప్పటి నుండో వస్తున్న విభేదాల సమయంలో తొలగిపోతాయి. ఒంటరిగా ఉన్నవారి జీవిత భాగస్వామిని పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికీ రిలేషన్షిప్లో ఉన్న వారికి మానసిక సమతుల్యత అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ప్రేమతో పాటుగా ఒకరినొకరు కూడా అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మేషరాశి వారి కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. ముఖ్యమైన వేడుకకు హాజరవుతారు. కుటుంబ సమేతంగా సంతోషంగా ఉంటారు. పిల్లల నుండి మంచి శుభార్తలు వింటారు. పిల్లల చదువులో, కెరియర్, వివాహం వంటి అడ్డంకులన్నీ కూడా మీకు తొలగిపోతాయి. మీ యొక్క పిల్లలు విదేశాల్లో చదువుతున్నట్లయితే కనుక సక్సెస్ను అందుకుంటారు. పిల్లలు కనాలని అనుకునే వారికి ఈ నెల ఏప్రిల్ నుండి జూలై వరకు కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. మీరు ఈ సమయంలో చేయాల్సిన పరిహారాలు. ఈ ఏడాది అంతా మీకు బాగా కలిసి
కలిసి రావడానికి మేషరాశి వారు కొన్ని పరిహారాలు పాటిస్తే మంచిది. మంగళవారం రోజున హనుమంతుడిని ఆరాధించండి. ఎర్రటి వస్త్రాలను దానం చేయండి. ఎర్రటి పప్పులు, రాగి సామాన్లు దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది. కుజ మంత్రాన్ని జపిస్తే మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది. మీరైతే సక్సెస్ను కూడా పొందవచ్చని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదండి, ఈ మేషరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరికి పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారు అంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము, నిర్లక్ష్యమైన ధోరణి పెరుగుతుంది. ఒక్కొక్కసారి వీరి పత్రం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య, చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో చాలామంది వేలాది మంది ప్రజలు నూట కట్టుకుని మహాకార్యములు సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యములైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం విలక్షణాలు కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి 10 మందిని కూడబెట్టుకున్న నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగంకైనా వీరు వెనకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారండి. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. వీరికి మానసిక ఆందోళన అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు యుద్ధ శాఖలో బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి అంతా కూడా ఈ సమయంలో మేలు జరుగుతుంది. తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో కూడా వెలగాల్సి ఉంటుంది. మేషరాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాన్ని పెట్టండి వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రము ఉండదు. ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. మేషరాశి వారు తమ జీవితంలో సహనం, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవరుచుకున్న విజయం అనేది వీరి చింత చేరదు. ఈ రాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువ మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపట్టని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. వీరు సుఖంగా ఉండరు, ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం అధికంగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం వలన వీరు చాలా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు. కొన్ని తప్పులు చేస్తారు. అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. అలాగే అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటూ ఉంటారు. అలాగే అక్కడికి రాని భూములు సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొనేస్తూ ఉంటారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.